హాయ్ అండి, అందరికీ నమస్తే. హ్యాపీ సండే అండి. ఈరోజు అయితే మా పిల్లలు ఆర్డర్ చేశారు పూరీ కావాలని. ఇదిగో పూరీ చేస్తున్నానండి. మనకు ఆయిల్ కూడా తక్కువ పడాలంటే మనం పూరీలు చిన్న చిన్నగా చేసుకుని కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగో చూడండి, చక్కగా పొంగుతున్నాయి. చూసారు ఎంత బాగా వచ్చినాయో పూరీలు. మనకి త్వరగా పూరీ కర్రీ 10 నిమిషాల్లో అయిపోవాలి అంటే ఇదిగో ఈ ప్రాసెస్లో చేయండి పూరీ కర్రీని. ముందుగా ఒక 2 డబ్బాల పిండిని చక్కగా కలిపేసి నానబెట్టేశాను. 1 గంట సేపు నానబెట్టుకుంటే పూరీలు బాగా వస్తాయి మెత్తగాను. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 బంగాళదుంపలు తీసుకొని ఇట్లా ముందుగా పోపు పెట్టేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి చక్కగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల శనగపిండి వేసి ఇట్లా దీంట్లో వేసుకుని దగ్గరికి రానిచ్చుకోవాలండి. ఇది హోటల్లో లాగా చాలా బాగా కుదురుద్ది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.